ఓకే, లాస్ట్ క్లాస్లో మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి చెప్పుకుందాం. సైన్డ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ కూడా మీరు చూడాలి. ఓకే, సైన్డ్ అర్థమెటిక్ ఆపరేటర్స్లో సైన్డ్ అన్సైన్డ్, సో పాజిటివ్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ కూడా అప్లికబుల్ చేస్తాము. ఓకే, సో పవర్స్ కూడా చూసుకోండి. పవర్ వచ్చేసరికి డబుల్ స్టార్ రిప్రజెంట్ చేస్తుంది. అది యాక్చువల్గా పైథాన్ ఆపరేటర్ అనుకుంటా డబుల్ స్టార్ అనేది. ఓకే, సో అండ్ దెన్ అర్థమెటిక్ కంటిన్యూస్ అసైన్మెంట్స్ కూడా ఒకసారి చూసుకోండి. అర్థమెటిక్ కంటిన్యూస్ అసైన్మెంట్స్ అంటే మనం డైరెక్ట్గా సమ్ అసైన్ స్టేట్మెంట్ని సమ్కి అసైన్ చేయొచ్చు. ఓకే, అర్థమెటిక్ కంటిన్యూస్ అసైన్మెంట్స్, అర్థమెటిక్ ఇన్సైడ్ ఆల్వేస్ బ్లాక్స్. ఇన్సైడ్ ఆల్వేస్ బ్లాక్ అంటే ఆల్వేస్ ఎట్ ద రేట్ స్టార్ యూజ్ చేయొచ్చు, లేదంటే ఆల్వేస్ ఎట్ ద రేట్ ఏ ఆర్ బి ఆర్ సి సెన్సిటివిటీ లిస్ట్ అనేది ఎక్స్ప్లిసిట్గా మనం మెన్షన్ చేయొచ్చు. ఓకే, లాజికల్ ఆపరేటర్స్ అనేవి బూలియన్ ఎక్స్ప్రెషన్స్ మీద వర్క్ అవుతుంది. ఓకే, సో బూలియన్ ఎక్స్ప్రెషన్స్ మీద వర్క్ అయ్యి ఇక్కడ మనకి అయితే ఏదో ట్రూ వాల్యూ వస్తుంది, లేదంటే ఫాల్స్ వాల్యూ వస్తుంది. ఓకే, సో ట్రూ ఆర్ ఫాల్స్ ఈ రెండు మాత్రమే మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. సో ఏంటి అంటే బూలియన్ ఎక్స్ప్రెషన్స్ మనం ఏమైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఆపరేటర్స్లో వచ్చేసరికి లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్. ఈ నాట్ సింబల్ గుర్తుపెట్టుకోండి, ఎక్స్ప్లెనేటరీ సింబల్ లా ఉంటుంది. ఓకే, సో ఇది లాజికల్గా అయితే, అదే బిట్ వైజ్లో అయితే ఇలా టెల్డా సింబల్ లా ఉంటుంది అనమాట. సో సమ్ నెగేషన్ సింబల్ అని కూడా అనొచ్చు. ఓకే, సో ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేవి మనం షార్ట్ సర్క్యూట్ ఎవాల్యుయేషన్ కింద యూజ్ చేసుకోవచ్చు, లేదంటే బిట్ వైజ్ కి లాజికల్ కి డిఫరెన్స్ కూడా చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం హౌ లాజికల్ ఆపరేటర్స్ అనేవి మనకి ఇక్కడ అన్నోన్ వాల్యూస్ కానీ హై ఇంపిడెన్స్ కానీ ఏమని ఇచ్చామనుకోండి, మనకి అన్నోన్ వాల్యూనే వస్తుంది అనమాట. ఓకే, లాజికల్ ఆపరేటర్స్లో అన్నోన్ వాల్యూస్ కానీ హై ఇంపిడెన్స్ కానీ ఏవి ఇచ్చినా మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అయితే రాదు. సో అన్నోన్ వాల్యూ వస్తుంది అనమాట. అంటే ఆర్ విత్ జీరో ఆర్ విత్ అన్నోన్ వాల్యూ తీసుకున్నాం అనుకోండి, అన్నోన్ వాల్యూ వస్తుంది. అదే అన్నోన్ వాల్యూ విత్ 1 తీసుకుంటే కనుక అప్పుడు 1 వస్తుంది అనమాట. ఓకే, లాజికల్ ఆర్ ఆపరేషన్, లాజికల్ అండ్ ఆపరేషన్ చేసినప్పుడు మాత్రం అన్నోన్ వాల్యూ వస్తుంది. ఓకే, జీరో అండ్ అన్నోన్ వాల్యూ చేస్తే కనుక అప్పుడు కూడా జీరో వస్తుంది. ఓకే, సో డిఫరెంట్ ఆపరేషన్స్ ఉంటాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేద్దాం వన్ బై వన్. ఓకే, సో లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటి అసలు? లాజికల్ ఆపరేటర్స్ రిటర్న్స్ దట్ ట్రూ ఆర్ ఫాల్స్. అయితే ట్రూ లేదంటే ఫాల్స్, ఈ రెండు వాల్యూస్ మాత్రమే రిటర్న్ చేస్తుంది, మరి ఇంకేమి రిటర్న్ చేయదు. ఓకే, సో అది లాజికల్ ఆపరేటర్స్. ఈ లాజికల్ ఆపరేటర్స్లో మనం ఏ ఈక్వల్ టు వాల్యూస్ని, ఇన్పుట్ వాల్యూస్ని, అవుట్పుట్ వాల్యూస్ని ఎలా తీసుకుంటుంది అంటే, అవుట్పుట్ అయితే 1 బిట్ అయితే ఇదర్ 1 లేదంటే 0. సో ఇది అవుట్పుట్ రిప్రజెంటేషన్. ఇన్పుట్లో మనం ఏమైనా తీసుకోవచ్చు, అంటే సింగిల్ బిట్ తీసుకోవచ్చు, ఇలా 0 అని కానీ లేదంటే 1 అని కానీ తీసుకోవచ్చు. లేదు ఏ ఈక్వల్ టు సమ్ 5 వాల్యూ అని చెప్పేసి, అంటే నాన్ జీరో వాల్యూస్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. నాన్ జీరో వాల్యూని కూడా ఇది ఎలా తీసుకుంటుంది అంటే ట్రూ అనే వాల్యూ కింద తీసుకుంటుంది. ఎప్పుడైతే జీరో వాల్యూ తీసుకుంటామో, సో ఏ ఈక్వల్ టు 0 అనేది ఎప్పుడైతే కన్సిడర్ చేసుకుంటామో అదే ఫాల్స్ వాల్యూ. ఓకే, 0 కాకుండా ఏ వాల్యూ తీసుకున్నా అది అన్ని ట్రూగానే తీసుకుంటుంది. ఓకే, ఓన్లీ పాజిటివ్, మళ్ళీ నెగిటివ్ తీసుకోకూడదు. ఓకే, ఓకే, సో మెయిన్లీ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే కండిషనల్ ఆపరేషన్స్ దగ్గర, కేస్ స్టేట్మెంట్స్లోని, అండ్ దెన్ కంట్రోల్ లాజిక్స్లోని, ఎఫ్ఎస్ఎంస్లోని, లూప్స్లో, ఇలాంటి వాటన్నిటిలోని మనం ఈ లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైందా లాజికల్ ఆపరేటర్ అంటే? సో లాజికల్ ఆపరేటర్స్లో ఏమేమి ఉంటాయి? లాజికల్ అండ్, సో లాజికల్ ఆపరేటర్స్లో ఏమేమి ఉంటాయి అంటే లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్. సో ఈ మూడు ఆపరేటర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అండ్ ఆపరేషన్, సపోజ్ ఏ అండ్ బి, ఈ ఆపరేషన్ ఈ రెండు ఇది ట్రూ అయితే ఎప్పుడు ట్రూ అని చెప్పేసి అంటాం? లాజికల్ అండ్ బోత్ ద వాల్యూస్ ఆర్ ట్రూ అంటే, సో బోత్ ద ఏబి వాల్యూస్, ఏ ఈజ్ ట్రూ అండ్ బి ఈజ్ ఆల్సో ట్రూ, B is also true. Both are true, then only
యు ఆర్ గెటింగ్ అవుట్పుట్ ఈజ్ ట్రూ, అంతే కదా. సో ఏ వాల్యూ ట్రూ అవ్వాలి, బి వాల్యూ కూడా ట్రూ అవ్వాలి, అప్పుడే లాజికల్ అండ్లో సో ట్రూ అవుతుంది. అదే లాజికల్ ఆర్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఏ ఒక్కటి ట్రూ అయినా చాలు, అంటే ఏ ట్రూ అయ్యి బి ఫాల్స్ అయినా నాకు అవుట్పుట్ వచ్చేసరికి ట్రూ అవుతుంది. లేదు ఏ ఫాల్స్ అయ్యి లేదు బి ట్రూ అయినా నాకు వచ్చేసరికి అవుట్పుట్ ట్రూ అవుతుంది. రెండు ఫాల్స్ అయితేనే, ఏ ఫాల్స్ బి ఫాల్స్ రెండు ఫాల్స్ అయితేనే అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుంది. ఓకే, అది లాజికల్ ఆర్ ఆపరేషన్. నాట్ ఆపరేషన్ ఏంటి అంటే జస్ట్ కాంప్లిమెంట్ చేస్తుంది. మీరు 0 ఇచ్చారనుకోండి 1 అవుతుంది, 0 ఇస్తే 1 అవుతుంది, లేదు 1 ఇస్తే 0 అవుతుంది. అంటే ట్రూ ఇస్తే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ ఇస్తే ట్రూ అవుతుంది, అది డిఫరెన్స్. ఓకే, సో లాజికల్ అండ్ రిటర్న్స్ ద ట్రూ. రిటర్న్స్ ఎప్పుడు ట్రూ చేస్తుంది, బోత్ ఆపరెంట్స్ ఆర్ ట్రూ. రెండు ఆపరెంట్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే నాకు ట్రూ అవుతుంది, లేదంటే ఫాల్సే అవుతుంది. ఓకే, సో బేసిక్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాం, మాడ్యూల్ లాజికల్ అండ్ డెమో. సో జస్ట్ ఏం చెప్తున్నాం ఇక్కడ, రేంజ్ ఏ కామా బి రిజల్ట్ అని చెప్పేసి తీసుకున్నాం. ఏ వాల్యూ 1 బి వాల్యూ 1 తీసుకున్నాం, అండ్ దెన్ నాకు వచ్చే రిజల్ట్ ఏమవుతుంది, ట్రూవే అవుతుంది. ట్రూ అంటే 1 అవుతుంది ఇక్కడ. ఓకే, సో రిజల్ట్ ఈక్వల్ టు పర్సెంటేజ్ 0b, సో రిజల్ట్ ఏమవుతుంది అంటే 1 అవుతుంది. సో ఇక్కడ వచ్చే అవుట్పుట్ రిజల్ట్ ఈక్వల్ టు 1 అవుతుంది. అదే ఏ ఈక్వల్ టు ఫస్ట్ కేస్ అది తీసుకున్నాం, అలానే ఏ ఈక్వల్ టు 0 బి ఈక్వల్ టు 1 తీసుకున్నాం, అప్పుడు కూడా డిస్ప్లే చేసా, అప్పుడు రిజల్ట్ ఏమవుతుంది, సో 0 వస్తుంది. రిజల్ట్ అనేది 0 అవుతుంది, ఎందుకంటే లాజికల్ అండ్ ఆపరేషన్లో రెండు ట్రూ అయితేనే అవుట్పుట్ ట్రూ అవుతుంది, లేదంటే ఫాల్స్. లాజికల్ ఆర్ ఎప్పుడు రిటర్న్ చేస్తుంది, రిటర్న్స్ ట్రూ అట్లీస్ట్ వన్ ఆపరెంట్ ఈస్ ట్రూ. ఏ ఒక్కటైనా రెండు ఆపరెంట్లు తీసుకుంటే అందులో ఏ ఒక్కటైనా ట్రూ అవ్వాలి. అట్లీస్ట్ వన్ ఆపరెంట్ ఈస్ ట్రూ, దెన్ ఓన్లీ ఐ విల్ గెట్ ద అవుట్పుట్ ఈస్ ట్రూ. ఓకే, అట్లీస్ట్ ఒక్కటైనా ఆపరెంట్ అనేది ట్రూ అవ్వాలి. ఓకే, అంటే ఏ ట్రూ అవ్వాలి, లేదంటే బి అన్న ట్రూ అవ్వాలి. సో రెండు ట్రూ అయినా నో ప్రాబ్లం, అప్పుడు కూడా నాకు ఆపరేషన్ అనేది అయ్యే వస్తుంది. అంటే ఇక్కడ ఏ ఈక్వల్ టు 0 ఇచ్చాను, బి ఈక్వల్ టు 1 ఇచ్చాను, అవుట్పుట్ ఏమవుతుంది 1 అవుతుంది. లేదు ఏ ఈక్వల్ టు 1 ఇచ్చాను, బి ఈక్వల్ టు 0 ఇచ్చాను, అప్పుడు కూడా నాకు అవుట్పుట్ 1 అవుతుంది. సో లేదు ఏ ఈక్వల్ టు 1 బి ఈక్వల్ టు 1 ఇచ్చా, అప్పుడు కూడా అవుట్పుట్ 1 అవుతుంది. లేదు ఏ ఈక్వల్ టు 0 బి ఈక్వల్ టు 0 ఇచ్చాను, ఈ కండిషన్లో మాత్రమే ఫాల్స్ అవుతుంది. ఓకే, అది లాజికల్ ఆర్ ఆపరేషన్. చేస్తే ఇప్పుడు అంతే, మీకు ఈ కండిషన్, ఇప్పుడు నేను ఇచ్చిన కండిషన్లన్నీ మీరు ఎగ్జిక్యూట్ చేసుకుంటే, ఈ కండిషన్ ఈ కోడ్ని యాక్సెస్ కాపీ చేసి ఈ డే ప్లే గ్రౌండ్లో ఎగ్జిక్యూట్ చేసుకుంటే మీకు అవుట్పుట్ 1 వస్తుంది. ఓకే, సో లేదు మిగతా కండిషన్ ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్స్, ఇప్పుడు మనకి ఏదైనా ఒక కండిషన్ ట్రై చేస్తున్నాను నేను, ఒక మెమరీలోకి రైట్ ఆపరేషన్ చేస్తున్నాను. రైట్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు నాకు డేటా అండ్ దెన్ అడ్రస్ రెండు హై అవ్వాలి. ఆ కండిషన్ డేటా అండ్ అడ్రస్ రెండు హైలో ఉన్నప్పుడు వ్యాలిడ్ అడ్రస్ వ్యాలిడ్ డేటా ఉన్నప్పుడే నాకు రైట్ ఆపరేషన్ జరుగుతుంది అని చెప్పేసి అంటాం. అలాంటి కేసులో మీరు లాజికల్ ఆర్ ఆపరేషన్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, సో లాజికల్ జస్ట్ ఒక నిమిషం. ఓకే ఫైన్. లాజికల్ ఆపరేటర్స్ బేసికల్గా ఎక్కడ యూజ్ చేసుకుంటారంటే, సో డిఫరెంట్ ప్రోటోకాల్స్లో కూడా సపోజ్ నాకు సమ్ ఫిఫో ఆపరేషన్ ఉంది. ఈ ఫిఫో ఆపరేషన్లో నాకు డేటా అనేది ఫుల్ అయిందా లేదా అనేది కండిషన్ చెక్ చేయాలి. సో కండిషన్ చెక్ చేయాలంటే ఇప్పుడు నాకు డేటాను స్టోర్ చేసుకునేటప్పుడు సమ్ ప్రోటోకాల్స్ యూజ్ చేసుకుంటాం.
ప్రోటోకాల్ యూజ్ చేసుకున్నప్పుడు వ్యాలిడ్ అండ్ రెడీ సిగ్నల్స్ అనేది రెండు హై అయితేనే నాకు డేటా అనేది వ్యాలిడ్ డేటా వస్తుంది. అంటే వ్యాలిడ్ డేటా అనేది ఒక మాస్టర్ పంపించినప్పుడు అండ్ రెడీ సిగ్నల్ అనేది స్లేవ్ పంపించినప్పుడు అప్పుడే నాకు డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పేసి అని అంటాను. అలాంటప్పుడు ఈ లాజికల్ అండ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అంటే హ్యాండ్ షేక్ మెకానిజం అప్పుడు మీరు ఈ లాజికల్ అండ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. లేదు నాకు ఏదైనా ఒక కండిషన్ని ఎనేబుల్ చేయాలి అంటే సో ఎనేబుల్ సిగ్నల్ అనేది ఉంది. ఎనేబుల్ సిగ్నల్ అనేది 1 అయితేనే నాకు ఆ కండిషన్ ప్రూవ్ చేయాలి. లేదు ఒక ఆపరేషన్ ఇక్కడ ఒక ఎనేబుల్ సిగ్నల్ తీసుకున్నాను. ఒక నాట్ గేట్ కనెక్ట్ చేసుకుంటా. నాట్ గేట్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఇది 0 అయినప్పుడు ఇక్కడ ఇది వర్క్ అవుతుంది. అంటే ఇది 1 అయినప్పుడు ఇది వర్క్ అవుతుంది. 0 అయినప్పుడు ఇది వర్క్ అవుతుంది అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ 0 ఇస్తే ఇది 1 అవుతుంది. అంటే అప్పుడు ఫస్ట్ ఎన్కోడర్ వర్క్ అవుతుంది. లేదంటే రెండో ఎన్కోడర్ వర్క్ అవుతుంది. సో అలా మనం రిప్రజెంట్ చేసుకోవడానికి లాజికల్ ఆపరేటర్స్ కానీ లేదంటే రిలేషనల్ ఆపరేటర్స్ కానీ సో రిలేషనల్ ఆపరేటర్స్ ఉన్నాయి. నాకు రిలేషనల్ ఆపరేటర్లో ఒక స్కోర్ బోర్డ్లో నేను ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేయాలి. ఓకే సో నా ఎక్స్పెక్టెడ్ డేటా అండ్ దెన్ యాక్చువల్ డేటా రెండు ఉంటాయి. ఈ ఎక్స్పెక్టెడ్ డేటాని యాక్చువల్ డేటా రెండు ఈక్వల్ అయితేనే నాకు మ్యాచ్ అవుతుంది అనమాట. అప్పుడు నా స్కోర్ బోర్డ్ చెక్ పాస్ అవుతుంది. ఓకే అలాంటి కేసుల్లో మీరు ఈ ఈక్వాలిటీ కండిషన్ ఆపరేటర్స్ని ఇలాంటివన్నీ యూజ్ చేసుకోవచ్చు. అంటే మీకు ఫర్దర్గా వెళ్ళేటప్పుడు ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేవి ఎప్పుడు యూజ్ అవుతాయి. సపోజ్ ఇప్పుడు నేను నాకు I2C కండిషనే ఉంది. I2Cలో SDA లైన్ హై అవ్వాలి అండ్ దెన్ SEL లైన్ అనేది లో అవ్వాలి. సో ఈ రెండింటికి లాజికల్ అండ్ ఆపరేషన్ యూజ్ చేసుకుని సో ఇది లో అయినప్పుడు ఇది హై అయినప్పుడు అంటే నాట్ SDA అయినప్పుడు అండ్ SEL అయినప్పుడు నాకు కండిషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది చెప్తున్నాను అనమాట. సో ఇలాంటి వాటిని చెక్ చేయడం కోసం లాజికల్ అండ్ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా సో రియల్గా మనం ప్రోటోకాల్స్ ఇంప్లిమెంట్ చేసుకొని సో కామన్ SDA లైన్ అంటే ఇక్కడ మీకు మిపిలో I2C ప్రోటోకాల్ చెప్పాను కదా. I2C ప్రోటోకాల్లో 2 లైన్స్ ఉంటాయి. ఒకటి SDA లైన్ SEL లైన్. సో స్టార్ట్ కండిషన్ ఎప్పుడు అవుతుంది SDA అనేది లో అయినప్పుడు SEL అనేది హై SEL అనేది హై అయినప్పుడు వస్తుంది CSA పార్ట్లో కూడా అదే ఓకే అవుట్పుట్ అనేది బూలియన్ ఫార్మేట్లోనే ఉండాలి ఇప్పుడు. సో డేటా అనేది మనం ట్రాన్స్మిట్ చేసేటప్పుడు బూలియన్ ఫార్మేట్లో మాత్రమే ఉంటుంది కాబట్టి అది చెక్ చేసుకునే దాన్ని బూలియన్ వాల్యూస్ని కన్సిడర్ చేసుకుంటుంది. అంటే బైనరీ ఫార్మేట్లో వాల్యూస్ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే సో లాజికల్ ఆపరేషన్స్లో మనం ఈ వాల్యూస్ అన్నిటిని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే సో అంటే 2 జీరోలు అయినప్పుడు లేదంటే ఒకటి 1 అయినప్పుడు సో ఏదైనా మనం స్టోర్ చేసుకోవచ్చు. యూజ్ ఎనేబుల్ చేయడానికి వాటికి యూజ్ చేసుకోవడం కూడా ఈ ఏంటి లాజికల్ ఆపరేటర్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే ఆర్ ఆపరేషన్లో రెండు ట్రూ అయినప్పుడు మాత్రమే నాకు అవుట్పుట్ రావాలి అంటే సో డిఫరెంట్ కండిషన్స్లో లాజికల్ ఆర్ వచ్చేసరికి స్టోరేజ్ పర్పస్ కోసం రెండింటిలో ఏదైనా ఆన్ అయినా చాలు నాకు డేటా అనేది స్టోర్ చేసుకోవాలి అని చెప్పేసి ఏదైనా డేటా స్టోర్ చేసుకుంటే లాజికల్ ఆర్ ఆపరేషన్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే ఇన్వర్టర్ వచ్చేసరికి ఏంటి అంటే జస్ట్ అది ఏం చేస్తుంది మీరు ఈ ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఓకే ఇది యాస్టిస్ కాపీ చేసి ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఎగ్జిక్యూట్ చేస్తే సో మీకు అవుట్పుట్ ఏమొస్తుంది అనేది తెలుస్తుంది. జస్ట్ ఇన్వర్టర్ ఆపరేషన్ ఏం జరుగుతుంది నాట్ ఆఫ్ ఏ అంటే ఏ ఈక్వల్ టు 1 0 ఇచ్చారు మీకు అవుట్పుట్ 1 వస్తుంది. లేదు ఏ ఈక్వల్ టు 1 ఇచ్చారు మీకు అవుట్పుట్ 0 వస్తుంది. అంతే అదే డిఫరెన్స్. ఓకే సో ఇప్పుడు లాజికల్ ఆపరేటర్స్ నాన్ జీరో వాల్యూస్ అంటే నాన్ జీరో వాల్యూస్ మనం ఏం కన్సిడర్ చేసుకున్నా అది ట్రూ వాల్యూ కింద కన్సిడర్ చేసుకుంటాం. అంటే D5 తీసుకున్నాం 4 D5 అని చెప్పేసి తీసుకున్నాం. ఈ 5 అనేది ట్రూ వాల్యూ ఈ 0 అనేది నాన్ జీరో వాల్యూ. సో నాన్ జీరో వాల్యూ ఏదైతే ఉందో అలాంటి వాల్యూస్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం.
ఓకే, ఏ ఈక్వల్ టు D5, బి ఈక్వల్ టు 40 D0. సో ఏ అండ్ బి రెండింటిని అండ్ ఆపరేషన్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, అవుట్పుట్ అనేది 1 అవుతుంది. ఓకే, కానీ ఇక్కడ ఏంటి, హై వాల్యూ తీసుకున్నాం, ఒక లో వాల్యూ తీసుకున్నాం. 5కి 0కి అండ్ ఆపరేషన్ చేస్తే అవుట్పుట్ 0నే వస్తుంది. లేదు 5 అండ్ 10 తీసుకున్నాం అనుకోండి, రెండు నాన్ జీరో వాల్యూస్, అప్పుడు ట్రూ వస్తుంది. ఓకేనా. సో లాజికల్ ఆపరేషన్స్ లో మనం అన్నోన్ వాల్యూస్ ని, హై ఇంపిడెన్స్ వాల్యూస్ ని కన్సిడర్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. సో ట్రూ వాల్యూతో మనం అండ్ ఆపరేషన్ చేస్తే అవుట్పుట్ అన్నోన్ వాల్యూనే వస్తుంది. అదే మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి 1 ఇంటూ ఎక్స్ చేసినప్పుడు మనకి ఎక్సే వస్తుంది. ఏదైనా అన్నోన్ వాల్యూతో 1 మల్టిప్లై చేస్తున్నప్పుడు ఎక్స్ వాల్యూ వస్తుంది. అదే 1 0 ఇంటూ ఎక్స్ చేస్తే 0 వస్తుంది. ఎందుకంటే ఫాల్స్ ఇంటూ ఎనీథింగ్ ఏదైనా జీరోనే అవుతుంది. అది ఓకే, అది కండిషన్. సో ఎప్పుడైతే మనం 0 తీసుకున్నామో ఆ 0 కండిషన్ వాల్యూ మాత్రమే వస్తుంది అనమాట. నెక్స్ట్ 1 ఆర్ విత్ అన్నోన్ వాల్యూ తీసుకుంటే ట్రూ ప్లస్, అంటే మనం ఆర్ ఆపరేషన్ చేసినప్పుడు ఒక్కటి హై అయినా అప్పుడు నాకు అవుట్పుట్ ట్రూనే వస్తుంది. అంటే 1 ఆర్ విత్ ఎక్స్ తీసుకుంటే నాకు ట్రూనే వస్తుంది. ఓకే, అదే 0 ఆర్ ఎక్స్ తీసుకుంటే ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది, అన్నోన్ వాల్యూ వస్తుంది. ఎందుకంటే 0 ప్లస్ ఎక్స్ తీసుకుంటే ఎక్సే వస్తుంది. అదే 1 ప్లస్ ఎక్స్ తీసుకున్నాం అనుకో, ఎక్స్ని కన్సిడర్ చేసుకోవచ్చు, ట్రూఏ హైయెస్ట్ వాల్యూ. సో ట్రూ వాల్యూనే వస్తుంది. ఓకే, అది నాట్ ఆఫ్ ఎక్స్ ఇది తీసుకోవచ్చు, అన్నోన్ వాల్యూనే వస్తుంది. ఓకే, ఎందుకంటే ఏ ఇచ్చాం అనేది దానికి తెలియదు సిమ్యులేటర్, సో అందుకని అన్నోన్ వాల్యూ వస్తుంది. ఓకే, సో ఇది సమ్మరీ. లాజికల్ ఆపరేటర్స్ అనేవి దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటామంటే బూలియన్స్ లో డెసిషన్ మేకింగ్ ఆపరేషన్స్ కోసం యూజ్ చేసుకుంటాం. ఓకే, సో బూలియన్ డెసిషన్ మేకింగ్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. సో దీంట్లో ఇండివిజువల్ గా బిట్స్ అనేది అప్లై చేయొచ్చు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇండివిజువల్ బిట్స్ లో మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు ట్రూ వాల్యూ, ఫాల్స్ వాల్యూ ఏదో ఒకటే వస్తుంది కదా, అయితే ట్రూ లేదంటే ఫాల్స్. ఇండివిజువల్ గా బిట్స్ కన్సిడర్ చేసుకునే కన్నా మనం నాన్ జీరో వాల్యూస్ ని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇలా 4 అండ్ 5 కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లాజికల్ ఆపరేటర్స్ ఇన్ వెరిలాగ్ పెర్ఫార్మ్స్ ద బూలియన్ డెసిషన్ మేకింగ్ ఆపరేషన్స్ యూజింగ్ ట్రూత్ వాల్యూస్. ఓకే, ట్రూత్ వాల్యూస్ అంటే చెప్పారు కదా, 5, 4, 0, 1 ఇలా తీసుకుంటాం. అంతేగాని డైరెక్ట్ గా బిట్ వైజ్ తీసుకోవద్దు. అంటే 0 అండ్ 1, 1 అండ్ 0 ఇలా బిట్ వైజ్ లో తీసుకోవద్దు అనమాట. ఇండివిజువల్ గా బిట్స్ లో రూపంలో ఫార్మెట్ లో తీసుకోవద్దు. ఓకే, ఇక్కడ వచ్చే ఆపరేటర్స్ ఏంటి, డబుల్ అండ్, అన్ని డబుల్ యూజ్ చేయాలి. ఓకే, అండ్ ఆపరేషన్ కూడా డబుల్ అండ్ యూజ్ చేయాలి, ఆర్ ఆపరేషన్ కూడా డబుల్ ఆర్ యూజ్ చేయాలి. ఓకే, అన్ని డబుల్ యూజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఓకే, సో ఇవి ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే కంట్రోలింగ్ ద లాజిక్ కంట్రోల్ చేయడానికి వెళ్ళేది, లేదంటే ఎఫ్ఎస్ఎం ట్రాన్సిషన్స్ అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి మూవ్ అవ్వాలి, స్టేట్ 1 నుంచి స్టేట్ 2కి మూవ్ అవ్వాలి. అలాంటి కేసుల్లో కూడా ఈ లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేసుకుంటాం. లేదు ఎనేబుల్ స్పిన్ పర్పస్ కోసం, ఓకే, లేదు రీసెట్ ఆపరేషన్స్ పర్పస్ కోసం, అంటే నాట్ ఆఫ్ రీసెట్ అని చెప్పేసి యూజ్ చేస్తారు. ఓకే, నాట్ ఆఫ్ రీసెట్ అంటే యాక్టివ్ లో రీసెట్ అనమాట. యాక్టివ్ లో రీసెట్, ఈ యాక్టివ్ లో రీసెట్ ఆపరేషన్ ఏం చేస్తుంది అంటే మీరు 0 ఇచ్చారనుకోండి, రీసెట్ కండిషన్ లో ఉంటుంది. రీసెట్ కండిషన్ లో ఉంటే మీరు డేటా ఏదైతే తీసుకున్నారో అవన్నీ 0కి ఇనిషియలైజ్ అయిపోతాయి. అదే ఇక్కడ 1 తీసుకున్నారనుకోండి, రీసెట్ అనేది డిఎసెట్ అయిపోతుంది. రీసెట్ ఈజ్ డిఎసెట్టెడ్. ఓకే, డిఎసెట్ అయిపోతే అప్పుడు మనకి ఏమవుతుంది, వాల్యూ అనేది రీసెట్ 1 అయితే, సో రీసెట్ అనేది డిఎసెట్ అయిపోతే డేటా వాల్యూస్ అనేవి మనం మాన్యువల్గా ఇచ్చుకోవచ్చు. అంటే 40 డి 2 4 అని చెప్పి 2 అని చెప్పి ఇలా డేటా అనేది మనం మాన్యువల్గా అప్లై చేసుకోవచ్చు. ఓకే, మనం మ్యాక్సిమం రీసెట్ ఆపరేషన్ యూజ్ చేసుకుంటాం. రీసెట్ ఆప్ సెట్ అండ్ రీసెట్ ఆపరేషన్ కాదు, జస్ట్ రీసెట్ ఆపరేషన్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం. ఈ రీసెట్ కి నెగేషన్ ఆపరేషన్ ఇస్తే ఇది యాక్టివ్ లో కింద ఆపరేట్ అవుతుంది అనమాట. సో యాక్టివ్ లోగా ఆపరేట్ అయినప్పుడు
0 ఇస్తే రీసెట్ ఆపరేషన్ కింద వర్క్ అవుతుంది, అంటే రీసెట్ అనేది అసెట్ అవుతుంది. 1 ఇస్తే రీసెట్ అనేది డిఎసెట్ అవుతుంది. డిఎసెట్ అయితే మాన్యువల్గా మనమే వాల్యూస్ ఇవ్వాలి. ఓకే, అవి ఇనిషియలైజ్ అవ్వవు, 0కి ఇనిషియలైజ్ అవ్వవు. అదే 0 ఇచ్చినప్పుడు రీసెట్ ఆపరేషన్ ఉంటుంది కాబట్టి అప్పుడు వాల్యూస్ అన్నీ 0 అయిపోతాయి. ఓకే, అది కండిషన్. ఓకే, సో నాన్ జీరో వాల్యూ మనం ఏదైతే కన్సిడర్ చేసుకుంటామో సో అది కూడా ట్రూ వాల్యూ కిందే కన్సిడర్ చేసుకుంటాము. అదే జీరో వాల్యూ ఏదైతే కన్సిడర్ చేసుకుంటామో అది ఫాల్స్ వాల్యూ అయిపోతుంది. ఓకే, మనకి ఏదైనా అవుట్పుట్ అనేది 1 బిట్ మాత్రమే వస్తుంది అనమాట. అదే బిట్ వైజ్ ఆపరేటర్స్లో అయితే లాజికల్ ఆపరేషన్స్లో ఎంటైర్ ఎక్స్ప్రెషన్ అంతటినీ ఇవాల్యుయేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, అదే బిట్ వైజ్ ఆపరేటర్లో బిట్ బై బిట్ అనేది ఆపరేషన్ చేస్తూ ఉంటుంది. అవి చెప్తాను నెక్స్ట్ స్లైడ్లో. ఓకే, ఈక్వాలిటీ ఆపరేటర్స్. ఈక్వాలిటీ ఆపరేటర్స్ అనేవి ఏం చేస్తుంది? ఈక్వాలిటీ అనేది కంపారిజన్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాం. చెప్పా కదా, రెండాటిని కంపేర్ చేయాలి అంటే కనుక ఈక్వాలిటీ ఆపరేటర్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, జస్ట్ ఒక్క నిమిషం. సో ఈక్వాలిటీ ఆపరేటర్స్ అనేవి ఏం చేస్తాయి? ఓకే, సో మనం ఈక్వాలిటీ ఆపరేటర్స్ మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో కంపారిజన్ పర్పస్ కోసం ఈక్వాలిటీ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఏవైనా 2 వాల్యూస్ని కంపేర్ చేయడం కోసం. సో రెండు ఈక్వల్ అయితే అవుట్పుట్ అనేది ట్రూ అవుతుంది, లేదు నాట్ ఈక్వల్ అయితే ఫాల్స్ ఉంటుంది, అంటే ఈక్వాలిటీ కండిషన్ చెక్ చేస్తే. సో దీనిలో 2 టైప్స్ ఉంటాయి, లాజికల్ ఈక్వాలిటీ అండ్ కేస్ ఈక్వాలిటీ. ఓకే, సో లాజికల్ ఈక్వాలిటీకి వచ్చేసరికి జస్ట్ మనం వాల్యూస్ స్టోర్ చేసుకుంటాం అండ్ దెన్ ఇక్కడ అన్నోన్ వాల్యూస్ అండ్ దెన్ హై ఇంపిడెన్స్ వాల్యూస్ ఏమైనా తీసుకుంటే అవి కన్సిడర్ చేసుకోండి. ఓకే, రిజల్ట్ అనేది అన్నోన్ వాల్యూనే వస్తుంది. అదే కేస్ ఈక్వాలిటీ అయితే బిట్ బై బిట్ అనేది చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. సో బిట్ బై బిట్ చెక్ చేయడం వల్ల ఈవెన్ అన్నోన్ వాల్యూని కూడా చెక్ చేస్తుంది. అన్నోన్ ప్లేస్లో అన్నోన్ ఉన్నా, లేదు హై ఇంపిడెన్స్ ప్లేస్లో హై ఇంపిడెన్స్ ఉన్నా, సో రెండింటికి వాల్యూ ట్రూనే వస్తుంది. ఓకే, సో అది బిట్ వైజ్ ఆపరేటర్స్, ఈక్వాలిటీ ఆపరేటర్స్. ఈక్వాలిటీకి వచ్చేసరికి కేస్ ఈక్వాలిటీ ఉంటుంది, లాజికల్ ఈక్వాలిటీ ఉంటుంది. సో ఈక్వాలిటీ ఆపరేటర్స్ అనేవి దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాం? ఏవైనా 2 వేరియబుల్స్ని కంపేర్ చేయాలి అంటే ఈక్వాలిటీ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. లేదు 2 ఎక్స్ప్రెషన్స్ని కంపేర్ చేయాలనుకున్న ఈక్వాలిటీ ఆపరేటర్స్ని యూజ్ చేసుకుంటాం. 2 సిగ్నల్స్ని కంపేర్ చేయాలన్నా ఈక్వాలిటీ ఆపరేటర్స్ని యూజ్ చేసుకుంటాం. మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి అంటే ఐదర్ 1 కానీ 0 కానీ లేదంటే అన్నోన్ కానీ. ఓకే, సో లాజికల్ ఈక్వాలిటీలో వచ్చేసరికి 2 వేరియబుల్స్ మాత్రమే ఉంటాయి, అంటే డబుల్ ఈక్వల్ టు ఉంటుంది. ఓకే, నాట్ ఈక్వల్ టు అయితే అన్నోన్ వాల్యూనే వస్తుంది. అంటే మీకు లాజికల్గా ఏం చేస్తామంటే ఇప్పుడు సపోజ్ నేను ఏ ఈక్వల్ టు 4 టిక్ B10 1x అని చెప్పేసి తీసుకున్నాను. అలాగే B ఈజ్ ఈక్వల్స్ టు 4 టిక్ 10 1x అని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడ మీరు ఏ ఈక్వల్ టు బి లాజికల్ ఆపరేషన్ యూజ్ చేస్తే వచ్చే అవుట్పుట్ ఏంటి అంటే అన్నోన్ వాల్యూనే వస్తుంది. ఓకే, సో రెండు అన్నోన్ వాల్యూసే వస్తాయి. అదే కేస్ ఈక్వాలిటీ తీసుకుంటే సో బిట్ బై బిట్ కంపేర్ చేసినప్పుడు 1ని 1తో కంపేర్ చేస్తుంది, 0ని 0తో కంపేర్ చేస్తుంది, 1ని 1తో కంపేర్ చేస్తుంది, ఎక్స్ని ఎక్స్తో కంపేర్ చేస్తుంది. అప్పుడు అవుట్పుట్ అనేది ట్రూనే వస్తుంది. ఓకే, అర్థమైందా? కేస్ ఈక్వాలిటీలో అయితే అన్నోన్ వాల్యూస్ని కూడా కంపేర్ చేస్తుంది. సో అదే చెప్తున్నాడు. లాజికల్ ఈక్వాలిటీలో అయితే రిటర్న్స్ ఇఫ్ ట్రూ, ఇఫ్ వాల్యూస్ ఆర్ ఈక్వల్ అయితేనే ట్రూ వస్తుంది. లేదు అన్నోన్ వాల్యూ కానీ హై ఇంపిడెన్స్ కానీ ఉంటే కనుక అవుట్పుట్ అనేది అన్నోన్ రిజల్ట్ మాత్రమే వస్తుంది. ఓకేనా, అది లాజికల్ ఈక్వాలిటీలో. ఓకే, సో లాజికల్ ఈక్వాలిటీలో ఏం చేస్తుందంటే ఇది ఇగ్నోర్ చేసేస్తుంది, అంటే అన్నోన్ వాల్యూని హై ఇంపిడెన్స్ వాల్యూని ఇగ్నోర్ చేసేస్తుంది, అది కన్సిడర్ చేసుకోదు, అన్నోన్ వాల్యూనే వస్తుంది అనమాట. అదే కేస్ కంపారిజన్లో వచ్చేసరికి కేస్ ఈక్వాలిటీలో వచ్చేసరికి ఏంటంటే బిట్ బై బిట్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయితే ఖచ్చితంగా ట్రూ వస్తుంది. ఓకే, క్లియరా డిఫరెన్స్?
సో ఇక్కడ చూడండి ఏ ఈక్వల్ టు 1010 తీసుకున్నా బి ఈక్వల్ టు కూడా 1010. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి ఆపరేషన్ నేను ఎగ్జిక్యూట్ చేస్తాను కాబట్టి డైరెక్ట్ గా ట్రూ వస్తుంది ఆపరేషన్. ఓకే, సో లేదు ఏ నాట్ ఈక్వల్ టు బి అనేది యూజ్ చేసుకుంటే అప్పుడు నాకు ఫాల్స్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ట్రూ అయింది కానీ మీరు ఫాల్స్ తీసుకుంటున్నారు. ఓకే, అది కండిషన్. ఓకే, సో లాజికల్ ఈక్వాలిటీలో అన్నోన్ వాల్యూ కన్సిడర్ చేసుకుంటే అవుట్పుట్ ఏమొస్తుంది, అన్నోన్ వాల్యూనే వస్తుంది. ఎందుకు అంటే సో ఇక్కడ చెప్తున్నాడు కెన్ నాట్ డిటర్మైన్ ద ఎగ్జాక్ట్ వాల్యూ. సో బికాస్ లాజికల్ ఈక్వాలిటీ సేస్ దట్ ఐ కెన్ నాట్ డిటర్మైన్ ఎగ్జాక్ట్ వాల్యూ బికాస్ ఎక్స్ ఈజ్ అన్నోన్. ఎక్స్ అనేది అన్నోన్ తీసుకుంటే సో నాకు అవుట్పుట్ అనేది అన్నోన్ వాల్యూనే వస్తుంది, ఎందుకంటే అన్సర్టనిటీ అనేది వస్తుంది. అన్సర్టనిటీ వచ్చినప్పుడు నాకు వచ్చే అవుట్పుట్ అనేది అన్నోన్ వాల్యూనే అవుతుంది, సో నోన్ వాల్యూ అవ్వదు. ఓకేనా, సో లాజికల్ ఇన్ఈక్వాలిటీకి వచ్చేసరికి ఏంటి అంటే ఇన్ఈక్వాలిటీ రెండు నాట్ ఈక్వల్ అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి 1010 1001, సో రెండు నాట్ ఈక్వల్, ఏ అనేది బి అనేది రెండు నాట్ ఈక్వల్ అంటే ట్రూ అవుతుంది. అదే మీరు ఇక్కడ ఏ ఈక్వల్ టు బి కండిషన్ చెక్ చేస్తే ఫాల్స్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడు ట్రూ అవుతుంది, ఇప్పుడు ఆపరెంట్స్ ఆర్ నాట్ ఈక్వల్, నాట్ ఈక్వల్ అయితే ట్రూ అవుతుంది, ఈక్వల్ అయితే ట్రూ అవ్వదు. ఓకే, ఫాల్స్ అవుతుంది. అది కేస్ ఈక్వాలిటీకి వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ బిట్ బై బిట్, సో ఎవ్రీ బిట్ ఎగ్జాక్ట్లీ ఇంక్లూడింగ్ ఎక్స్ అండ్ జెడ్ ఆల్సో ఇట్ ఈస్ కంపేరింగ్. ఓకే, రెండింటిని కంపేర్ చేస్తుంది, ఎక్స్ని జెడ్ని కూడా కంపేర్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం 10x1 అని చెప్పేసి తీసుకున్నాం, అంటే 10x1 10x1. ఈ రెండు కేస్ ఈక్వాలిటీలో 3 ఈక్వాలిటీస్ కన్సిడర్ చేసుకోవాలి, ఏ ఈక్వల్ టు బి అంటే ఇక్కడ వచ్చే అవుట్పుట్ ట్రూ అవుతుంది. అదే కేస్ నాట్ ఈక్వాలిటీ అయితే సో ఈ రెండు ఈక్వల్ కదా, సో అప్పుడు ఫాల్స్ అవుతుంది ఆపరేషన్. అంటే ఇక్కడే మీరు ఏం చేస్తారు డాలర్ డిస్ప్లే. ఓకే, సో చెక్ చేయండి అంటే ఏ నాట్ ఈక్వల్ టు బి అప్పుడు ఏమవుతుంది ఫాల్స్ వస్తుంది అవుట్పుట్, సో 0 వస్తుంది. ఓకే, సో రెండు డిస్ప్లేస్ వాడుకుంటే 0 డిస్ప్లే చేస్తుంది, డిఫరెన్స్ అంతే. సో ఇక్కడ మళ్ళీ ఇన్పుట్స్ని కూడా మళ్ళీ తీసుకోవాలి, ఇన్పుట్స్ని కూడా మళ్ళీ తీసుకొని అప్పుడు డాలర్ డిస్ప్లే చేయండి. ఈ మూడింటిని ఈక్వల్ తీసుకొని సో కాపీ చేసి పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ డాలర్ డిస్ప్లే అని చెప్పేసి అవుట్పుట్లో ఏ నాట్ ఈక్వల్ టు బి అని చెప్పేసి తీసుకోవాలి. ఏ నాట్ ఈక్వల్ టు బి తీసుకుంటే అప్పుడు ఖచ్చితంగా ఫాల్స్ వస్తుంది, ట్రూ రాదు, ఎందుకంటే ఇక్కడ రెండు కండిషన్లు ఈక్వల్ కదా, ఈక్వల్ది ట్రూ అయినప్పుడు నాట్ ఈక్వల్ది ఫాల్స్ అవుతుంది. చెక్ చేయండి అది. ఓకే, సేమ్ అలాగే కేస్ నాట్ ఈక్వాలిటీకి వచ్చేసరికి నాట్ ఈక్వాలిటీ కూడా ఏమవుతుంది 10x1 1011. సో ఇది ఖచ్చితంగా నాట్ ఈక్వల్, నాట్ ఈక్వల్ కాబట్టి ట్రూ అవుతుంది, అవుట్పుట్ వచ్చేసరికి ట్రూ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయాలి సమ్ నాట్ ఈక్వల్ టు కండిషన్ కాకుండా 4 బి 10xz అని చెప్పేసి తీసుకున్నారు, మళ్ళీ 4 బి 10xz తీసుకున్నారు, రెండు ఈక్వలే కదా, సో కేస్ ఈక్వాలిటీకి వచ్చేసరికి ట్రూ ఉంటుంది. అదే లాజికల్ ఈక్వాలిటీకి వచ్చేసరికి ఏ ఈక్వల్ టు బి వచ్చేసరికి ఫాల్స్ అవుతుంది. ఓకే, సారీ అన్నోన్ వాల్యూ అవుతుంది, నాట్ ఫాల్స్. ఓకే, సో అక్కడ మనకి లాజికల్ ఈక్వాలిటీ అంటే లాజికల్ ఈక్వాలిటీ అయితే దీనికి ఆపోజిట్. సో ఇది లాజికల్ ఈక్వల్, ఇది నాట్ ఈక్వల్. అంటే ఇక్కడ ట్రూ అయితే ఇది ఫాల్స్ అవుతుంది, లేదు ఇది ఫాల్స్ అయితే ఇది ట్రూ అవుతుంది. ఓకే, లాజికల్ ఈక్వాలిటీ ఫాల్స్ అయితే లాజికల్ ఇన్ఈక్వాలిటీ ట్రూ అవుతుంది. ఓకే, లాజికల్ ఈక్వాలిటీ ట్రూ అయితే లాజికల్ నాట్ ఈక్వల్ అనేది ఫాల్స్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా కండిషన్ అప్లై చేస్తున్నా, అంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూని యాక్చువల్ వాల్యూని రెండింటిని ఈక్వల్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఏ ఈక్వల్ టు 10x1 బి ఈక్వల్ టు 10x1 రెండు ఈక్వలే కదా,
సో ఎక్స్పెక్టెడ్ డేటా అండ్ దెన్ నార్మల్ యాక్చువల్ డేటా బోత్ ఆర్ ఈక్వల్, అంటే పాస్ వాల్యూ వస్తుంది అనమాట. అంటే ఫెయిల్ ప్రింట్ అవ్వదు. మళ్ళీ సేమ్ ఇక్కడ ఏం తీసుకున్నాడు, ఇఫ్ డేటా కేస్ ఈక్వాలిటీ తీసుకున్నాడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను తప్పు చెప్పాను ఏంటి, ఇక్కడ రెండు నాట్ ఈక్వల్ అన్నోన్ వాల్యూస్, ఈ కండిషన్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఓకే, ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అవుతుంది, అంటే ఎల్స్ కండిషన్ చెక్ చేస్తుంది, అంటే ఫెయిల్ యూజింగ్ లాజికల్ ఈక్వాలిటీ. బట్ కేస్ ఈక్వాలిటీకి వచ్చేసరికి పాస్ అవుతుంది. ఫెయిల్ కండిషన్ అనేది ఎల్స్ కండిషన్కి ఇంక తీసుకోదు, ఆల్టర్నేట్ పాత్ అనేది తీసుకోదు. ఓకే, అది అది డిఫరెన్స్. సో కేస్ ఈక్వాలిటీలో రెండు ఈక్వల్ అయితే అవుట్పుట్ ట్రూ అవుతుంది, అన్నోన్ వాల్యూస్ ఏమైనా తీసుకుంటే కనుక అది ఫాల్స్ అవుతుంది. సో ఫెయిల్ కేస్ అవుతుంది, ఇది ఫెయిల్ కేస్. ఇప్పుడు 10x1ని 10x1ని రెండింటిని లాజికల్ ఈక్వాలిటీ కన్సిడర్ చేసుకుంటే అన్నోన్ వాల్యూ కదా వస్తుంది. సో అందుకని ఫెయిల్ కండిషన్ ప్రింట్ అవుతుంది అనమాట. అదే ఇక్కడ కేస్ ఈక్వాలిటీ తీసుకున్నాను, ఏ ఈక్వాలిటీ కండిషన్ ట్రూ అయింది కాబట్టి పాస్ యూజింగ్ ట్రిపుల్ ఈక్వాలిటీ, అంటే కేస్ ఈక్వాలిటీ ట్రూ అవుతుంది. ఓకే, అది. సో హై ఇంపిడెన్స్ వాల్యూని లాజికల్ గా తీసుకున్నప్పుడు రిజల్ట్ అన్నోనే వస్తుంది. ఓకే, అదే కేస్ ఈక్వాలిటీకి అయితే కనుక 1 వస్తుంది. ఎందుకు అంటే జెడ్ అనేది అది కేస్ ఈక్వాలిటీలో యాక్చువల్ బిట్ గా తీసుకుంటుంది. ఓకే, యాక్చువల్ బిట్ గా తీసుకోవడం వల్ల అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. ఓకే, సమ్మరీ ఒకసారి చదవండి. స్లైడ్ వస్తుంది. ఓకే, సో సమ్మరీ వచ్చేసరికి ఏం చేస్తున్నాం, ఈక్వాలిటీ ఆపరేటర్స్ అనేవి వెరీలాగ్ లో ఏమైనా కంపేర్ చేయడం కోసం యూజ్ చేసుకుంటాం. బేసిక్ గా కంపేర్ చేయడానికి అండ్ దెన్ వాల్యూ ట్రూవా కాదా అని చెప్పేసి చెప్పడానికి మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఆపరేటర్స్ లో ఈక్వాలిటీ అండ్ దెన్ నాట్ ఈక్వాలిటీ అవి లాజికల్ ఆపరేషన్స్ లోని, కేస్ ఈక్వాలిటీలో వచ్చేసరికి నాట్ ట్రిపుల్ ఈక్వల్ టు, నాట్ డబుల్ ఈక్వల్ టు. ఓకే, ఇవి కేస్ ఈక్వాలిటీలో మనం అన్నోన్ వాల్యూస్ ని కూడా కంపేర్ చేయొచ్చు, లాజికల్ ఈక్వాలిటీలో కంపేర్ చేయలేము. అదే పాయింట్ చెప్పాడు. సో లాజికల్ ఈక్వాలిటీ అనేది సింథసైజబుల్ బై ఆర్టీఎల్, నార్మల్ కండిషన్స్ లో అన్నిటిలోని యూజ్ చేసుకోవచ్చు, టెస్ట్ బెంచ్ లోని, స్కోర్ బోర్డ్ లోని. సో ఏ కండిషన్ లో కావాలన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో డిఫరెన్స్ బిట్వీన్ లాజికల్ అండ్ కేస్ ఈక్వాలిటీ ఏంటి అంటే ఇంపార్టెన్స్, కేసులో హై ఇంపిడెన్స్ వాల్యూస్ ని వాటిని కన్సిడర్ చేసుకుంటుంది, లాజికల్ లో కన్సిడర్ చేసుకోండి. ఓకే, అదొకటి డిఫరెన్స్. ఓకే, రిలేషనల్ ఆపరేటర్స్ వచ్చేసరికి ఈ గ్రేటర్ దాన్ కండిషన్, లెస్ దాన్ కండిషన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈ కండిషన్ చెక్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ కూడా నాకు వచ్చే అవుట్పుట్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే వస్తుంది. అంటే కండిషన్ ట్రూ అయితే ట్రూ, కండిషన్ ఫాల్స్ అయితే ఫాల్స్. ఓకే, సో రిలేషన్స్ లో ఇక్కడ మనకి అన్నోన్ కంపారిజన్స్ అనేవి డిటర్మైన్ చేయదు. ఏదైనా అన్నోన్ వాల్యూని కంపేర్ చేస్తుంది అంటే కనుక సో ఈ రిలేషనల్ ఆపరేటర్స్ లో కంపేర్ చేయదన్నమాట. ఓకే, దీంట్లో డిఫరెంట్ ఆపరేటర్స్ లెస్ దాన్, గ్రేటర్ దాన్, గ్రేటర్ దాన్ అని ఈక్వల్ టు, లెస్ దాన్ అని ఈక్వల్ టు, ఈ డిఫరెంట్ కండిషన్ చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, సైన్డ్ వాల్యూస్ అన్సైన్డ్ వాల్యూస్ ని కూడా కంపేర్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం అన్నోన్ వాల్యూ ఏవైతే ఉన్నాయో బిహేవియర్ అనేది, సో ఇక్కడ మనకి అన్నోన్ వాల్యూ వచ్చేసరికి అన్నోన్ వాల్యూనే వస్తుంది. ఏ కండిషన్ తీసుకున్నా, హై 5ని అన్నోన్ వాల్యూతో కంపేర్ చేసిన, అన్నోన్ వాల్యూని లో వాల్యూతో కంపేర్ చేసిన, ఏ అన్నోన్ వాల్యూని హై ఇంపిడెన్స్ వాల్యూతో కంపేర్ చేసినా మనకు వచ్చే అవుట్పుట్ అన్నోన్ వాల్యూనే వస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో రిలేషనల్ ఆపరేటర్స్ లో టూ వాల్యూస్ ని కంపేర్ చేయడానికి మనం రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఓకే, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈ కండిషన్స్ అన్నిటిని మనం చెక్ చేస్తాం. నెక్స్ట్ మాడ్యూల్. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఏ వాల్యూ 9 తీసుకున్నాడు, బి వాల్యూ 5 తీసుకున్నాడు. ఓకే, సో ఇక్కడ ఏబి వాల్యూస్ రెండు 4 బిట్స్ తీసుకున్నట్టు, రిజల్ట్ వచ్చేసరికి రేంజ్ లో సో స్టోరేజ్ పర్పస్ కోసం వాడాడు. ఇప్పుడు రిజల్ట్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే సో డిస్ప్లే అనేది ఏ ఈక్వల్ టు %0 బి ఈక్వల్ టు ఏబి వాల్యూస్ ప్రింట్ చేసి రిజల్ట్ అనేది ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా, ట్రూఏ కదా వస్తుంది. 9 అనేది గ్రేటర్ దాన్ 5, సో రిజల్ట్ అనేది ట్రూ వస్తుంది. ఆ కండిషన్ చెక్ చేస్తుంది అనమాట. ఓకే, సో అన్ని రిలేషన్స్ ని ఒకేసారి చెక్ చేసుకోవచ్చు. ఏంటి,
ఏ లెస్ దాన్ అంటే ఏ వాల్యూ 6, బి వాల్యూ 3, ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్ ట్రూ, ఏ లెస్ దాన్ బి కండిషన్ ఫాల్స్, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి కండిషన్ ట్రూ, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి సో కండిషన్ ఫాల్స్. ట్రూ ఫాల్స్ ట్రూ ఫాల్స్ ఇలా వస్తుంది. ఇక్కడ మనం 4 బిట్స్ ఏబి 4 బిట్స్ తీసుకున్నాం. ఈ 4 బిట్స్ కూడా వాల్యూస్ ఏం తీసుకుంటుంది 6, 3 అంటే 0 నుంచి 15 వరకు ఏ వాల్యూ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకే, ట్రూ ఏ ఫాల్స్ అంటే అవుట్పుట్ అనేది నాకు ట్రూ కానీ ఫాల్స్ కానీ ఆ రెండింటిలోనే వస్తుంది అనమాట. అయితే 1 లేదంటే 0 అంతే. అన్నోన్ వాల్యూని కంపేర్ చేసినా మనకు వచ్చే వాల్యూ అన్నోన్ వాల్యూ వస్తుంది. లేదు హై ఇంపిడెన్స్ వాల్యూ అంతే. అది సో ఎందుకు అంటే మనకి ఇక్కడ అన్నోన్ వాల్యూస్ ఇంపార్టెంట్ ఏంటి, రిజల్ట్ అనేది ఆల్వేస్ 1 తీసుకుంటుంది ఎప్పుడు. సో మనం ఏదైనా వాల్యూని రిలేషనల్ ఆపరేటర్లో 1 కానీ 0 కానీ అన్నోన్ వాల్యూని కానీ కన్సిడర్ చేసుకున్నప్పుడు సో మనకి అయితే రిజల్ట్ 1 కానీ లేదంటే 0 కానీ వస్తుంది. ఓకే, అన్నోన్ వాల్యూ ఎప్పుడైతే తీసుకుంటున్నామో అన్నోన్ వాల్యూ అనేది ఖచ్చితంగా అన్నోన్ వాల్యూని వస్తుంది. రిలేషనల్ ఆపరేటర్ రిటర్న్స్ ఓన్లీ 1 లేదంటే 0 లేదంటే అన్నోన్ వాల్యూ, ఈ మూడింటిని కన్సిడర్ చేసుకుంటాం. మనం ఎప్పుడు 32 బిట్ వాల్యూ కన్సిడర్ చేసుకున్నా ఏ వాల్యూని కన్సిడర్ చేసుకున్నా అయితే 1 కానీ లేదంటే 0 కానీ. ఇక్కడ కండిషన్ ట్రూ అయితే ట్రూ వాల్యూ వస్తుంది, కండిషన్ ఫాల్స్ అయితే ఫాల్స్ వాల్యూ వస్తుంది. ఓకే, సో రిలేషనల్ ఆపరేటర్ విత్ ఇఫ్ కండిషన్స్. చూడండి ఇఫ్ కండిషన్ ఏముంది, కండిషన్ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్ ట్రూ అయితే డాలర్ డిస్ప్లే ఏ వాల్యూ గ్రేటర్ దాన్ వాల్యూ అవుతుంది సేమ్ కండిషన్. లేదు ఫాల్స్ అయితే కనుక బి వాల్యూ గ్రేటర్ దాన్ ఉంటుంది. అంటే మాక్సిమం మినిమం క్యాలిక్యులేట్ చేయాలి అంటే కనుక ఇలా కండిషన్ చెక్ చేసుకోవచ్చు ఏ గ్రేటర్ దాన్ బి వాడుతుంది. ఓకే, సో కంపారేటర్ హార్డ్వేర్ సిగ్నల్ అంటే రెండింటిని కంపేర్ చేయొచ్చు. లేదు గ్రేటర్ దాన్ కండిషన్, లెస్ దాన్ కండిషన్, ఈక్వాలిటీ కండిషన్. సో ఏబి వాల్యూస్ మూడింటిని కంపేర్ చేస్తుంది. ఏదైతే పెద్దదో ఏది చిన్నదో దాన్ని బట్టి వాల్యూ అనేది డిస్ప్లే చేస్తుంది. మనం తీసుకునే వాల్యూని బట్టి ఉంటుంది. ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 4, సి ఈక్వల్ టు 5 సారీ ఏ ఈక్వల్ టు 4, ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 4 కన్సిడర్ చేసుకుంటే ఈ కండిషన్ ప్రకారం 2 గ్రేటర్ దాన్ 4 కండిషన్ ఫాల్స్, సో ఫాల్స్ అవుట్పుట్ వస్తుంది. 2 less than 4 కండిషన్ ట్రూ, ట్రూ కండిషన్ వస్తుంది. 2 ఈక్వల్ టు 4 కండిషన్ ఫాల్స్, ఫాల్స్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, సేమ్ సైన్ అన్సైన్డ్ వాల్యూస్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. అన్సైన్డ్ అయితే పాజిటివ్ వాల్యూస్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ 15 ఉంది అండ్ దెన్ 1 ఉంది. సో 15 అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1 కదా, సో కండిషన్ ట్రూనే వస్తుంది ఇక్కడ. అదే నెగిటివ్ వాల్యూ తీసుకుంటే అది ఎలా కంపేర్ చేస్తుంది, ఇక్కడ ఏ వాల్యూ అంటే -1 గ్రేటర్ దెన్ 1 కండిషన్ ఫాల్స్ కదా, -1 లెస్ దెన్ 1 అయితే కండిషన్ ట్రూ, సో అవుట్పుట్ ట్రూ అవుతుంది. ఇక్కడ ఫాల్స్ వస్తుంది, అది కండిషన్. ఓకే, సో అన్నోన్ వాల్యూస్ తీసుకుంటే ఏమవుతుంది, సో ఇది ఏమవుతుంది అన్నోన్ వాల్యూ కంపేర్ చేస్తే కనుక అవుట్పుట్ అనేది అన్నోన్ వాల్యూనే వస్తుంది. ఎందుకంటే సిమ్యులేటర్ అనేది అన్నోన్ వాల్యూని కంపేర్ చేయలేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ 1x01 అనేది 1001 అవ్వచ్చు లేదంటే 1101 అవ్వచ్చు. ఓకే, ఏదైనా తీసుకోవచ్చు. అలాంటప్పుడు అవుట్పుట్ అనేది అన్నోన్ వాల్యూనే వస్తుంది అనమాట. ఓకే, సో కంపారిజన్ చేసేటప్పుడు అన్నోన్ వాల్యూని కంపేర్ చేయదు. ఇది జస్ట్ జనరల్ ఎగ్జాంపుల్ ఫర్ కౌంటర్. అంటే కౌంటర్ అనేది 5 కౌంట్ వరకు చెక్ చేస్తుందా లేదా అంటే నాకు ఇక్కడ ఏం చెక్ చేస్తుంది, కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 ఎవ్రీ టైం ఇంక్రిమెంట్ అవుతుంది. సో అప్ టు 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయితే కనుక నాకు లిమిట్ అనేది రీచ్ అయిపోయింది అన్న డిస్ప్లే రావాలి. ఓకే, అదే గ్రేటర్ దాన్ కండిషన్ అవ్వకపోతే ఎందుకు అవుతూ ఎప్పుడు అవుతుందంటే ఇప్పుడు మనం ఇక్కడ 2 డౌన్ టు 0 తీసుకున్నాం. సో 2 డౌన్ టు కాదు 1 డౌన్ టు 0 తీసుకుంటే 2 పవర్ 2 4 వాల్యూస్ మాత్రమే వస్తుంది. అంటే 5 వరకు రీచ్ అవ్వదు. అప్పుడు నాకు ఈ డిస్ప్లే స్టేట్మెంట్ రాదు. ఓకే, సో ఎక్కడ యూజ్ చేసుకుంటామంటే మనం ఏదైనా ఒక ఫిఫో అనేది నిండిపోయింది అంటే కౌంట్ అనేది 15 రీచ్ అయిపోయింది అని అన్నప్పుడు రీచ్ అయిన తర్వాత మనకి అయిందా లేదా అని తెలుసుకోవాలి అంటే ఇలాంటి కౌంటర్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ ద సమ్మరీ. సమ్మరీ ఒకసారి చూడండి. ఎఫ్ఎస్ఎన్స్లో వాడచ్చు, కౌంటర్స్లో వాడచ్చు, ఏలియస్లో వాడచ్చు.
ఆ, ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏంటి కౌంట్ అనేది నాకు కండిషన్ చెప్పా అంటే సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని చెప్పేసి అవ్వాలి అంటే కౌంట్ అనేది ఎవ్రీ టైం ఇంక్రిమెంట్ అవుతుంది సో ఇక్కడ కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 సో కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అయిపోయింది ఇప్పుడు 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ఫాల్స్ కదా ఈ డిస్ప్లే ప్రింట్ అవుతుంది ఓకే మళ్ళీ కౌంట్ 2 అయింది 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ అగైన్ ఫాల్స్ అయింది సో ఈ డిస్ప్లే ప్రింట్ అవుతుంది లిమిట్ రీచ్ అనే డిస్ప్లే ప్రింట్ అవుతుంది అలాగే 3 అయింది సో 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ఫాల్స్ సో ఫాల్స్ అయితే కండిషన్ డిస్ప్లే అవ్వదు ఓకే ఎప్పుడైతే 5 క్రాస్ అయిపోయిందో లేదంటే 5 ఈక్వల్ అయిందో అప్పుడు నాకు లిమిట్ రీచ్ అనే డిస్ప్లే అనేది అవుట్పుట్లో వస్తుంది అనమాట అంటే ఎప్పుడైతే నేను ఒక ఫిఫోలో డేటా స్టోర్ చేసుకుంటున్నానో 0 నుంచి 5 వరకు స్టోర్ చేసుకుంటున్నానో ఎప్పుడైతే 5కి రీచ్ అయిపోయిందో నాకు పాపప్ రావాలి అంటే మీ ఫిఫో ఫుల్ అయిపోయింది అన్న పాపప్ రావాలి ఆ పాపప్ రావాలి అంటే ఇక్కడ నాకు లిమిట్ రీచ్ అని చెప్పేసి డిస్ప్లే అనేది వస్తే అప్పుడు నేను 5 కన్నా తక్కువలోనే తీసుకుంటాను అనమాట 5 కన్నా ఎక్కువ తీసుకోను అర్థమైందా ఆ, అంతవరకు రన్ అవుతుంది అంతే బిట్ వైజ్ ఆపరేటర్స్ వచ్చేసరికి ఇది ఏం చేస్తుంది బిట్ వైజ్ ఆపరేటర్స్ సేమ్ ఇది కూడా మనకి ట్రూ ఆర్ ఫాల్స్ కాదు ఎంత లెంత్ అయితే తీసుకున్నామో అంతే లెంత్ వాల్యూ వస్తుంది అనమాట అంటే ఇప్పుడు మీరు ఏ ఈక్వల్ టు 4 బిట్ తీసుకున్నారనుకోండి సో బిట్ వైజ్ ఆపరేటర్ చేస్తుంది కాబట్టి 4 వాల్యూసే వస్తాయి అనమాట ఓకే సో బిట్ వైజ్ అండ్ ఆపరేషన్ ఉంది బిట్ వైజ్ ఆర్ బిట్ వైజ్ ఎక్స్ ఆర్ బిట్ వైజ్ నాట్ బిట్ వైజ్ ఎక్స్ నాట్ ఓకే ఇలా బిట్ వైజ్ ఆపరేటర్స్ అన్నిటిని అప్లికబుల్ చేసుకోవచ్చు అలానే ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ లో సమ్ షిఫ్ట్ ఆపరేటర్స్ కూడా అప్లికబుల్ చేసుకోవచ్చు అంటే డిఫరెంట్ బిహేవియర్స్ బట్టి ఓకే అన్నోన్ వాల్యూస్ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నోన్ వాల్యూస్ తీసుకుంటే అన్నోన్ వాల్యూనే వస్తాయి అనమాట బిట్ వైజ్ అండ్ ఆపరేషన్ చేసుకున్నాం ఆర్ ఆపరేషన్ చేసుకున్నాం అన్నోన్ తీసుకుంటే అన్నోన్ వస్తుంది ఓకే సో బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి మీరు బిట్ లెంత్ ఎంత అయితే ఉందో ఇప్పుడు సపోజ్ ఏ ఈక్వల్ టు సో బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి ఈచ్ బిట్ కి ఇండిపెండెంట్ గా ఆపరేట్ చేస్తూ ఉంటుంది అనమాట అంటే 1100 తీసుకున్నా 1010 తీసుకున్నా ఇప్పుడు ఏమవుతుంది 1100 అండ్ దెన్ 1010 ఈ రెండింటికి మధ్యలో అండ్ ఆపరేషన్ చేయాలి బిట్ వైజ్ వచ్చేసరికి సింగిల్ అండ్ ఆపరేషన్ సింపుల్ వాడతాం డబుల్ అండ్ యూజ్ చేయాలి సింగిల్ అండ్ వాడతాం ఓకేనా అంటే ఈ 1కి అండ్ ఆపరేషన్ 1కి 0కి అండ్ ఆపరేషన్ 0కి 1కి అండ్ ఆపరేషన్ 0కి అండ్ ఆపరేషన్ రెండు ట్రూ అయినాయి కాబట్టి అవుట్పుట్ ట్రూ ఓకే ఒకటి ఫాల్స్ అయినా అవుట్పుట్ ఫాల్స్ ఇవన్నీ ఫాల్స్ అంటే 1000 అనేది రిజల్ట్ వస్తుంది నాకు అది అవుట్పుట్ రిప్రజెంటేషన్ ఓకేనా బిట్ వైజ్ ఆపరేషన్స్ లో బిట్ బై బిట్ ఆపరేషన్ చేస్తుంది ఓకే ప్రతి బిట్ మీరు ఏ వేరియబుల్ లెంత్ ఎంతైతే తీసుకున్నారో అంతే లెంత్ లో వాల్యూని స్టోర్ చేసుకుంటుంది ఓకే సో ఇక్కడ అండ్ ఆపరేషన్ చేస్తున్నారు లెంత్ అంటే బిట్ లెంత్ అనమాట ఇప్పుడు సపోజ్ నేను ఏ యొక్క బిట్ అనేది సమ్ 3 డౌన్ టు 0 తీసుకున్నా అంటే దీని యొక్క క్యాపబిలిటీ 4 బిట్స్ వరకు తీసుకోగలను అనమాట అంటే 4 టిక్ బి 1000 లేదంటే 000 నుంచి 4 టిక్ బి 111 వరకు స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది ఓకే ఈ లెంత్ ఎంతైతే ఉందో అదే లెంత్ లో అవుట్పుట్ లో నాకు రిజల్ట్ వస్తుంది అనమాట ఇందాక లాజికల్ ఏం చేసాం 1 వచ్చింది లేదంటే 0 వచ్చింది ఓకే ఇప్పుడు అలా కాదు ఓకే బిట్ బై బిట్ చేస్తుంది అనమాట బిట్ బై బిట్ చేసినప్పుడు అంటే చెప్పండి ఆ, ఆ, 0 సెకండ్ చేసుకుంటుంది ఓకే ఇప్పుడు మీ లెంత్ ఇక్కడ 4 డౌన్ టు 3 డౌన్ టు 0 ఏ తీసుకున్నారు ఇదేమో 1 డౌన్ టు 0 తీసుకున్నారు బి సో ఇప్పుడు ఏమవుతుంది ఏ వాల్యూ వచ్చేసరికి 4 టిక్ బి 1010 తీసుకున్నాను ఓకే లేదంటే 1011 తీసుకున్నా బికి వచ్చేసరికి బి వాల్యూ వచ్చేసరికి 0011 తీసుకున్నాను ఓకే సో ఈ వాల్యూస్ జీరోస్ అసైన్ చేయబడుతుంది అనమాట ఎందుకంటే ఈ ఫస్ట్ 2 వాల్యూస్ని కన్సిడర్ చేసుకుంటుంది
ఇక్కడ 2 బిట్ కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి. ఓకే. సో ఎడిషన్ నార్మల్ అన్టైప్ ప్రశ్న అయితే మల్టిప్లికేషన్ చేసుకుంటుంది, ఆర్ ఆపరేషన్ అయితే ఎడిషన్ చేస్తుంది, నాట్ ఆపరేషన్ అయితే కాంప్లిమెంట్ చేసుకుంటుంది. సో అలా అన్నమాట ప్రతి బిట్కి. ఓకే. బైనరీ వాల్యూలో వస్తుంది. అంటే ఇక్కడ ఎంత వచ్చింది 1100 కదా, అండ్ దెన్ 1010 కదా, ఈ రెండింటికి అండ్ ఆపరేషన్ చేస్తుంది. ఓకే, బిట్ బై బిట్ 1కి అండ్ ఆపరేషన్ చేస్తే 1, 1కి 0కి 0, 0కి 1కి 0, 0కి 0కి 0. సో ఈ ఆన్సర్ మీకు అవుట్పుట్లో ఈ వైట్ ప్లేస్లో అవుట్పుట్ అనేది 1000 అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, బైనరీ ఫార్మేట్లో వస్తుంది. ఓకే. బిట్ వైజ్ ఆర్ కూడా అంతే. సో బిట్ బై బిట్ ఆర్ ఆపరేషన్ చేస్తుంది. ఏం చేస్తుంది ఇక్కడ, ఏబి వాల్యూస్ 4 బిట్ లెంత్ తీసుకున్నా, అండ్ దెన్ అవుట్పుట్ వచ్చేసరికి కూడా 4 బిట్ లెంత్ తీసుకున్నాను. సో ఏ వాల్యూ 101100 తీసుకున్నా, బి వాల్యూ వచ్చేసరికి 1010. ఈ రెండాటికి ఆర్ ఆపరేషన్ పోల్ సింపుల్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది అనమాట. 1కి ఆర్ ఆపరేషన్ చేస్తే 1, 1కి 0కి ఆర్ ఆపరేషన్ చేస్తే 1, 0కి 1కి ఆర్ ఆపరేషన్ చేస్తే 1, 0కి 0కి ఆర్ ఆపరేషన్ చేస్తే 0. ఓకే, అదే ప్రెజెంటేషన్. ఓకే. బిట్ వైజ్ ఎక్స్ఆర్ ఆపరేషన్ కూడా సేమ్ అంతే. సో ఏం లేదు, మళ్ళీ సేమ్ 1100 తీసుకున్నా, సో 1010 తీసుకున్నా, ఈ రెండింటికి ఎక్స్ఆర్ ఆపరేషన్ చేయాలి. ఎక్స్ఆర్ ఆపరేషన్ ఏం జరుగుతుంది, 0 ఎక్స్ఆర్ విత్ 0 అయితే 0, 0 ఎక్స్ఆర్ విత్ 1 అయితే 1, 1 ఎక్స్ఆర్ విత్ 0 అయితే 1, 1 ఎక్స్ఆర్ విత్ 1 అయితే 0. ఓకే. ఎప్పుడైతే ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటాయో అవుట్పుట్ అనేది 0 అవుతుంది. ఓకే, ఎప్పుడైతే ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటాయో అవుట్పుట్ అనేది 1 అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ ఏమవుతుంది, 1కి ఎక్స్ఆర్ ఆపరేషన్ చేస్తే 0, 0కి 1కి ఎక్స్ఆర్ ఆపరేషన్ చేస్తే 1, సో 0కి 1కి ఎక్స్ఆర్ ఆపరేషన్ చేస్తే 1, 0కి 0కి చేస్తే 0. ఓకే. సో ఇప్పుడు నాకు వచ్చే అవుట్పుట్లో ఎంత రిజల్ట్ స్టోర్ అవుతుందంటే 0110 అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా, అది బిట్ వైజ్ ఆర్. బిట్ వైజ్ నాట్ అయితే జస్ట్ కాంప్లిమెంట్ చేస్తుంది, ప్రతి బిట్ని కాంప్లిమెంట్ చేస్తుంది. అంటే సో ఇక్కడ 101100 ఉంది, దీని కాంప్లిమెంట్ ఏమవుతుంది అంటే 0011 అవుతుంది. ఈ రిజల్ట్ స్టోర్ చేస్తుంది, ప్రతి బిట్ని కాంప్లిమెంట్ చేస్తుంది. 0 ఉంటే 1 చేస్తుంది, 1 ఉంటే 0 చేస్తుంది. అది రిప్రజెంటేషన్. ఓకే. సో బిట్ వైజ్ ఎక్స్ఆర్ ఆపరేషన్ చేస్తే ఎక్స్క్లూజివ్ నార్ ఆపరేషన్ అంటే రివర్స్ ఆపరేషన్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఆర్. ఇప్పుడు ఏమవుతుంది, 0 డాట్ విత్ సర్కిల్ 0 అంటే 1 వస్తుంది అవుట్పుట్. అదే 0 డాట్ విత్ సర్కిల్ 1 అయితే కనుక అవుట్పుట్ 0 అవుతుంది. మళ్ళీ 1 డాట్ విత్ 0 అయితే కనుక 0 అవుతుంది. 1 డాట్ విత్ 1 అయితే కనుక 1 అవుతుంది. అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ప్రెసెంట్ అయితే అవుట్పుట్ 1 అవుతుంది. ఇందులో ఎక్స్ నార్లో ఈవెన్ వన్స్ ప్రెసెంట్ అయితే, ఈవెన్ వన్స్ ఆర్ ప్రెసెంట్, అప్పుడు మీకు అవుట్పుట్ 1 అవుతుంది. లేదు ఎక్స్ఆర్లో ఏమవుతుంది, ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ప్రెసెంట్ అవ్వాలి. ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే అవుట్పుట్ అనేది 1 అవుతుంది. ఓకే, అది డిఫరెన్స్ రెండింటికి. సో ఇప్పుడు ఇక్కడ రెండింటికి ఎక్స్క్లూజివ్ నార్ ఆపరేషన్ చేస్తే 1100 ఎక్స్క్లూజివ్ నార్ ఆపరేషన్, సో 1010 రెండింటికి ఎక్స్క్లూజివ్ నార్ ఆపరేషన్ చేస్తే, సో 1కి ఎక్స్క్లూజివ్ నార్ ఆపరేషన్ 1, 1కి 0కి 0, 0కి 1కి 0, 0కి 0కి 1. ఈ రిజల్ట్ అవుట్పుట్లో వస్తుంది అన్నమాట. ఓకే. సో షిఫ్ట్ ఆపరేటర్స్ రేపు చూద్దాము. సో జస్ట్ ఇక్కడ వరకు చూడండి. ఏం చేద్దాం, ఈ రిజల్ట్లో ఒకసారి చూడండి. ఎగ్జిక్యూట్ ఎలా ఉంది.
PDA సారీ XOR అంటే ఆపోజిట్ ఆఫ్ XOR. సో లాజికల్ ఆపరేటర్లు ఇక్కడ ఏం చేస్తున్నారు, మాడ్యూల్ నాన్ జీరో డెమో తీసుకుంటున్నారు. నాన్ జీరో డెమోలో రెజ్ ఏ వచ్చేసరికి ఏబి వచ్చేసరికి 4 బిట్, రిజల్ట్ కూడా 4 బిట్ సింగిల్ బిట్ ఆపరేషన్ తీసుకున్నారు. ఎందుకంటే లాజికల్లో మనకు ట్రూ ఆర్ ఫాల్సే వస్తుంది కాబట్టి. ఓకే, సో ఇనీషియల్ బిగిన్ ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు 5 తీసుకున్నాం. రిజల్ట్ వచ్చేసరికి ఏ అండ్ బి చేస్తున్నాం. రిజల్ట్ ఏమొస్తుంది నాకు, ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందో చెప్పాలి. అలాగే ఇక్కడ రిజల్ట్ ఏమొస్తుంది, రిజల్ట్ ఈక్వల్ టు ఏ ఆర్ బి చేశా. రిజల్ట్ వచ్చేసరికి డిస్ప్లే ట్రూ ఆ ఫాల్సా. అలాగే నాట్ ఆపరేషన్ చేశాను. నాట్ ఆపరేషన్ చేసినప్పుడు డిస్ప్లే ఫాల్సా రిజల్ట్ ట్రూ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, జస్ట్ రన్ చేస్తున్న కోడ్ని. మీరు ఏం చేయాలి, టూల్ సెలెక్ట్ చేసుకోవాలి. టూల్ సినాప్సిస్ ఈ ఏ టూల్ తీసుకున్నా నో ప్రాబ్లం. సో టూల్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో చూడండి ఇక్కడ అవుట్పుట్ చూస్తే ఫస్ట్ డిస్ప్లే 1 వచ్చింది. ఓకే, ఎందుకంటే ఏ ఈక్వల్ టు 5, డి ఈక్వల్ టు 5 తీసుకున్నాం కాబట్టి. ఇది చేంజ్ చేయండి కావాలంటే. సో ఏం చేస్తారు, ఏ వాల్యూని కమెంట్ చేసి మళ్ళీ ఏ వాల్యూని తీసుకొని సో జస్ట్ ఏ ఈక్వల్ టు 0 ఇచ్చి చూడండి. సో 0 ఇస్తే అప్పుడు ఏమవుతుంది, అవుట్పుట్ అనేది నాకు 0 రావాలి, అండ్ ఆపరేషన్లో 0 రావాలి. ఓకే, అండ్ ఆపరేషన్ 0 వచ్చింది, ఆర్ ఆపరేషన్ 1 వచ్చింది, నాట్ ఆపరేషన్ కాబట్టి ఏకి 0 ఇచ్చాం కాబట్టి 1 వచ్చింది. ఓకే, ఇలా మీరు కండిషన్ వాల్యూస్ని డిఫరెంట్ వాల్యూస్ని కూడా ఇచ్చి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే, సో సేమ్ ఇదే కండిషన్ 3 కండిషన్ని కాపీ చేసి, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, సమ్ డిలే తీసుకొని సమ్ హ్యాష్ 10 డిలే ఇచ్చేసి, లేదంటే ఏ ఈక్వల్ టు సమ్ 5, బి ఈక్వల్ టు 7. ఓకే, డిఫరెంట్ వాల్యూస్ తీసుకున్నాం. ఇప్పుడు కండిషన్ అవుట్పుట్ ఏమవుతుంది అంటే ఈ కండిషన్లో అవుట్పుట్ ఏమవుతుంది, డిఫరెంట్ వాల్యూస్ని చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో 6 రిజల్ట్స్ రావాలి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ రిజల్ట్స్ వచ్చేసరికి 0, 1 కాబట్టి అండ్ ఆపరేషన్ 0 వచ్చింది. ఓకే, ఆర్ ఆపరేషన్కి నాట్ ఆపరేషన్ కూడా 1 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ రిజల్ట్స్ ఏంటి, అన్నీ హై వాల్యూసే. ఓకే, అండ్ ఆపరేషన్ ట్రూ అవుతుంది, ఆర్ ఆపరేషన్ ట్రూ అవుతుంది, కానీ నాట్ ఆపరేషన్ ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే హై వాల్యూ కాబట్టి హై వాల్యూని నాట్ ఆపరేషన్ చేస్తే లో వాల్యూ వస్తుంది. ఓకే, సో ఇక్కడే కండిషన్ మళ్ళీ ఏం చేస్తారు, కాపీ చేసుకుని సమ్ నాన్ జీరో వాల్యూస్ ఇవ్వండి, అంటే 0 వాల్యూస్ ఇవ్వండి, అంటే బిట్స్ ఫార్మెట్లో ఇవ్వండి. బిట్స్ ఫార్మెట్లో ఇస్తే వాల్యూస్ ఏమవుతుంది, ఏ ఈక్వల్ టు 4 టిక్ డి 4 టిక్ బి 1010. ఓకే, అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి 1011 ఇలా తీసుకున్నాం. ఓకే, సో ఇలా తీసుకున్నప్పుడు ఇప్పుడు బైనరీ వాల్యూ ఇచ్చాను నేను. ఓకే, ఈ బైనరీ వాల్యూ ఇచ్చిన అవుట్పుట్ ఏమొస్తుంది, సో రెండు నాన్ జీరో వాల్యూసే, ఎందుకంటే 1010 అంటే 10. ఓకే, అలాగే 1011 అంటే 11. సో సేమ్ అవుట్పుట్ వచ్చింది చూసారా. సో 110, ఇక్కడ కూడా 110. ఓకే, సో పైది మాత్రం 011. ఇలా మీరు ఏ కండిషన్లు ఇచ్చుకున్నా చెక్ చేసుకోవచ్చు. ఇది లాజికల్ ఆపరేషన్, అంటే అండ్ ఆపరేషన్, ఆర్ ఆపరేషన్, నాట్ ఆపరేషన్. ఓకే, సేమ్ అలాగే రిలేషనల్ ఆపరేటర్ చూద్దాం. ఈక్వాలిటీ ఆపరేటర్స్ ఫస్ట్. సో ఈక్వాలిటీ ఆపరేటర్స్ రెండింటిని ఈక్వల్ చేస్తుంటే ఏమొస్తుంది అవుట్పుట్. ఓకే, సో ఇక్కడ చూడండి ఇదంతా కమెంట్ చేస్తా. సో అన్నోన్ వాల్యూస్ తీసుకున్నప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, ఇదేంటి కండిషన్ ట్రూ ఆ ఫాల్సా. ఏ ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్ వాల్యూ డేటా వాల్యూ తీసుకున్నారు. ఎక్స్పెక్టెడ్ ఈక్వల్ టు 1011, 1011. ఇక్కడ కండిషన్ చెక్ చేస్తున్నారు, ఈక్వాలిటీ కండిషన్, కేస్ ఈక్వాలిటీ కండిషన్, లాజికల్ ఈక్వాలిటీ, కేస్ ఈక్వాలిటీ. సో రన్ చేసి చూడండి అవుట్పుట్ ఏమొస్తుంది.
సో సేమ్ కండిషన్ 3 డౌన్ టు 0 డేటా అండ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ తీసుకున్నాం. చూడండి ఫెయిల్ కేసు, ఫెయిల్ యూజింగ్ ఫాల్స్, ఫెయిల్ యూజింగ్ లాజికల్ ఈక్వాలిటీ. ఎందుకు ఫెయిల్ అయింది? సో ఇక్కడ నాకు 1010 అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, అంటే అన్నోన్ వాల్యూ అనేది లాజికల్ ఈక్వాలిటీలో పాస్ అవ్వదు, అందుకని ఇది పాస్ అవ్వలేదు, ఫెయిల్ కండిషన్ డిస్ప్లే అయింది. ఓకే, ఇప్పుడు కేస్ ఈక్వాలిటీలో పాస్ అవుతుంది, సో అందుకని ఇక్కడ వాల్యూస్ తీసుకున్నాం. సేమ్ ఇవే వాల్యూస్ని కాపీ చేయండి, కాపీ చేసి డిస్ప్లే ఏం చేద్దాం, వాల్యూస్ మారుద్దాం. జస్ట్ వాల్యూస్ ఏమి ఇద్దాం, 10 సమ్ 11, నెక్స్ట్ 1001. సో బైనరీ వాల్యూస్ తీసుకున్నాం. బైనరీ వాల్యూస్ 4 బిట్స్ తీసుకున్నప్పుడు కండిషన్ ఏమవుతుంది, ఎక్స్పెక్టెడ్ అనేది ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా? ఓకే, ఇక్కడ రెండు ఈక్వల్ కాదు కదా, లాజికల్గా ఈక్వల్ కాదు. ఓకే, సో ఏమైంది, ఇక్కడ రెండు ఫెయిల్ కండిషన్స్ వచ్చినాయి. చూడండి, ఇది పాస్ అవ్వలే, ఫెయిల్ కండిషన్ వచ్చింది, ఇది పాస్ అవ్వలే, ఫెయిల్ కండిషన్ వచ్చింది. ఓకే, సో లేదు, మళ్ళీ డేటా మారుద్దాం. సో ఏంటి, ఏ ఈక్వల్ టు 10 సమ్ హై ఇంపిడెన్స్ వాల్యూ తీసుకుని ఇద్దాం. ఓకే, సో ఏ డేటా ఈక్వల్ టు 10Z1. ఓకే, సో Z1 అలాగే 10GX0 సారీ 1X01 ఇలా తీసుకున్నాం. ఇప్పుడు నాకు ఏమవుతుంది, రెండు ఈక్వల్ కాదు కదా, సో రెండింటిలోని ఫాల్స్ కండిషన్ వస్తుంది. ఓకే, చెక్ చేయండి. సో రెండు ఫాల్స్ కండిషన్స్ వచ్చినాయి, సో ఫెయిల్ 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 ఫెయిల్. సో ఇప్పుడు ట్రూ కండిషన్స్ ఏమిద్దాం, మళ్ళీ కాపీ చేసుకుని పేస్ట్ చేస్తున్నాం, పేస్ట్ చేసి సో ఏం కండిషన్ ఇస్తున్నాను, ఏ డేటా ఈక్వల్ టు 1011 ఉంది, సో నెక్స్ట్ 1011. సో రెండు వాల్యూస్ని కాపీ చేసి సేమ్ వాల్యూస్ ఇస్తున్నాను, లాజికల్గా ట్రూ అవ్వాలి. లాజికల్ వాల్యూ ట్రూ అవుతుంది, కేస్ ఈక్వాలిటీ కూడా ట్రూ అవుతుంది. ఓకే, రెండింటిని కేస్ ఈక్వాలిటీలో సేమ్ వాల్యూస్ వస్తాయి. ఓకే, చూడండి, సో పాస్ బై యూజింగ్ కేస్ ఈక్వాలిటీ లాజికల్ ఈక్వాలిటీ అండ్ పాస్ బై యూజింగ్ లాజికల్ ఈక్వాలిటీ. అర్థమైందా ఎలా వచ్చింది అనేది కండిషన్? సో ఇది ఇఫ్ కండిషన్స్ని యూజ్ చేసుకొని ఇదంతా నేను కమెంట్ చేసేస్తా. కమెంట్ చేసి జస్ట్ ఇక్కడ నార్మల్ బైనరీ వాల్యూస్ని తీసుకుని ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి, సో కమెంట్ చేయడం తెలుసు కదా, స్టార్ స్లాష్ తీసుకుంటే మొత్తం అన్ని కమెంట్ అయిపోతే సో పైది రిమూవ్ చేసేస్తాను. ఓకే, ఇది అన్కమెంట్ అయింది. ఇప్పుడు చూడండి, ఏ ఈక్వల్ టు 1011 లాజికల్ ఈక్వాలిటీ ట్రూ అవ్వాలి, సో ఇది డిస్ప్లే అవుతుంది. లేదు 1011 నాట్ ఈక్వాలిటీ ట్రూ అవుతుంది, సో ఇది డిస్ప్లే అవుతుంది. అండ్ దెన్ 10x1 కేస్ ఈక్వాలిటీ ట్రూ అవుతుంది. అలాగే 10Z1 కేస్ ఈక్వాలిటీ ట్రూ అవుతుంది. 10x1 నాట్ ఈక్వాలిటీ ట్రూ అవుతుంది. అంటే అన్ని వాల్యూస్ మనకి అవుట్పుట్లో అపియర్ అవుతాయి అన్నమాట. అర్థమైందా? హలో, హలో.